తేరీగాతలోని విజయ అనే బౌద్ధ భిక్షుని జ్ఞానోదయం పొందిన కథ గురించి ఇప్పుడు క్విక్గా తెలుసుకుందాం. అసలు ఈ తేరీగాథ అంటే ఏంటంటే, బౌద్ధమతంలో తొలితరం జ్ఞానోదయం పొందిన స్త్రీలు చెప్పిన గాథల సంకలనం. మరి ఇందులో విజయ అనే భిక్షుని తీవ్రమైన మానసిక అశాంతితో పోరాడి విముక్తి ఎలా పొందిందో చూద్దాం. ఫస్ట్ పాయింట్: విజయ ప్రయాణం అస్సలు ఈజీగా మొదలవ్వలేదు. ఆమె సన్యాసం తీసుకుంది కానీ ఆమె మనసు తన కంట్రోల్లో లేదు. మీరు నమ్మరు, ఆమె తన నివాసం నుంచే 4-5 సార్లు పారిపోయింది. అంటే ఆమె లోపల ఎంత పోరాటం జరిగిందో ఊహించుకోండి. ఇక రెండవది, సరైన గైడెన్స్ ఎంత ముఖ్యమో ఆమెకు అర్థమైంది. అందుకే ఖేమా అనే మరో సీనియర్ భిక్షుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఖేమా ఆమెకు ధర్మాన్ని బోధించింది. ముఖ్యంగా లైఫ్లోని బాధని అర్థం చేసుకోవడానికి 4 ఆర్యసత్యాలు మరియు దాన్ని దాటడానికి అష్టాంగ మార్గం గురించి చాలా క్లియర్గా చెప్పింది. ఫైనల్గా ఆ ఉపదేశం తీసుకుని విజయ చాలా పట్టుదలగా సాధన చేసింది. అసలు విషయమేంటంటే, కేవలం ఒక్క రాత్రిలోనే ఆమె 3 అద్భుతమైన స్టేజెస్ దాటేసింది. రాత్రి మొదటి భాగంలో తన పాత జన్మల్ని చూసింది. మధ్యరాత్రిలో తన దివ్యదృష్టిని క్లియర్ చేసుకుంది. ఇక తెల్లారేసరికి అజ్ఞానమనే చీకటిని మొత్తం తొలగించుకుని కంప్లీట్గా విముక్తి పొందింది. సో విజయ కథ మనకు చెప్పేది ఒక్కటే: సరైన గైడెన్స్, గట్టి పట్టుదల ఉంటే ఎలాంటి మానసిక సంఘర్షణనైనా దాటి విముక్తి పొందొచ్చు.